Hello everyone, welcome to the glimpse reaction of Kubera acted by Dhanush Garu, King Nagarjuna Garu and Rashmika Mandana, directed by our own cult classic director Shekhar Kamla Garu. Guys, before getting into the review, ఒకసారి గ్లింప్స్ చూద్దాం గైస్ నాకైతే టీజర్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ ప్రామిసింగ్ కూడా ఉంది. ఎందుకంటే లైక్ మనకు శేఖర్ కమ్ల గారి గురించి తెలిసిందే. లైక్ అతను లిస్ట్ ఆఫ్ మూవీస్ తీసుకుంటే లైక్ ఆనంద్ అండ్ గోదావరి, కాఫీ లాంటి సినిమాలు లైక్ మన కాఫీ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఎన్నిసార్లు చూసినా అదే ఫ్రెష్గా ఉంటుంది. లైక్ మనం గోదావరి ఒక బోట్లో ఇలా ఫీలింగ్ వస్తుంది. సో కమింగ్ టు అదర్ మూవీస్ వచ్చేసి లైక్ నెక్స్ట్ హ్యాపీ డేస్ కానీ, హ్యాపీ డేస్ అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో అది కంప్లీట్గా లైక్ ఒక కాలేజ్ స్టూడెంట్స్ కానీ లైక్ లైఫ్లో ఎట్లా లైక్ కంప్లీట్ కాలేజ్లో అప్పుడైతే ఒక ట్రెండ్ సెటర్ అయింది హ్యాపీ డేస్ మూవీ. సో కమింగ్ టు నెక్స్ట్ మూవీ వచ్చేస్తే లీడర్ అయితే అది కల్ట్ క్లాసిక్ మూవీ. ఒక రాణా దగ్గుపాటి గారిని లైక్ ఇంట్రడక్ట్ చేశారు. సో అది మాత్రం లైక్ చాలా ఇండియాలోనే అలా ఎవరు తీయలేదు. లైక్ దాంట్లో డైలాగ్స్ కానీ సింపుల్గా ఉంటాయి, స్క్రీన్ ప్లే కూడా లైక్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లీడర్ మూవీ అయితే. సో కంప్లీట్గా లైక్ డిఫరెంట్ జానర్స్. నెక్స్ట్ కమింగ్ టు మళ్ళీ లవ్ స్టోరీ మీద కూడా తీశారు. లైక్ ఇంకోటి ఫిదా అండ్ లవ్ స్టోరీ. సో ఆ రెండు కంప్లీట్గా లవ్ జోనర్ మీద. సో ఆ రెండు కూడా కల్ట్ క్లాసిక్ మూవీస్. లైక్ ఫిదాలు అయితే లైక్ ఆల్రెడీ వరుణ్ సందేశ్ గారు ఒక బ్లాక్ బస్టర్ మూవీ అదైతే 100 డేస్ మూవీ అప్పట్లో 2017లో. నెక్స్ట్ కమింగ్ టు లవ్ స్టోరీ వచ్చేసి నాగ చైతన్య గారి అండ్ సాయి పల్లవి గారు. దాంట్లో డ్యాన్స్ సీక్వెన్సెస్ కానీ లైక్ లైఫ్ ఎలా వెళ్తుంది, లైక్ తెలంగాణలో ఒక సిచ్యువేషన్ తీసుకొని చెప్పారు. లైక్ తెలంగాణలో కష్టాలు ఎలా ఉంటాయి ఒక ఊర్లో అనేది చాలా బాగా చూపించారు దాంట్లో. లైక్ శేఖర్ కమ్ల గారికి హ్యాట్సాప్. నేనైతే ఒక కల్ట్ క్లాసిక్ ఫ్యాన్ అతనికి. సో ఎందుకంటే లైక్ కంప్లీట్గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, ప్లస్ డిఫరెంట్ జోనర్. స్టోరీ లైన్ కూడా సింపుల్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ లైక్ దట్ వాజ్ ఆఫ్ ఫెంటాస్టిక్. సో కమింగ్ టు కుబేరా కూడా లైక్ కంప్లీట్గా లైక్ అతను తీసుకున్న 5-6 మూవీస్ తీసుకుంటే 5-6 or 7 మూవీస్ తీసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ జోనర్ ఉంది. సో ఇది టీజర్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. కమింగ్ టు లైక్ ఎందుకంటే ముగ్గురు యాక్టర్స్తో ఇంత స్టోరీ నడిపేయాలా రిగార్డింగ్ మనీ బ్యాక్గ్రాఫ్లో కుబేరా టైటిల్ కూడా చాలా యాప్ట్ అనిపించింది గ్లిమ్స్ చూసిన తర్వాత. సో కమింగ్ టు యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ గారు ఆల్రెడీ ఫామ్లో ఉన్నారు, ఫుల్ ఫామ్లో. లైక్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా లెవెల్లోనే ఫేమస్ అయిపోయారు అతను. సో లాస్ట్ మూవీ కూడా అతనే డైరెక్టరు. సో అసురాన్ అయితే ఫెంటాస్టిక్ అది. లైక్ అతనే డైరెక్షను, లైక్ మ్యూజిక్ కూడా చాలా బాగా తీసుకున్నారు దానికి. యాక్టర్స్ కానీ డిఫరెంట్ ఉంది అది కూడా. అంటే స్టోరీ లైన్ రొటీన్ ఉన్నా కూడా లైక్ స్క్రీన్ ప్లే మాత్రం రఫ్ ఆడిచ్చారు అట్లే. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. సో కమింగ్ టు ఇంకా నాగార్జున గారికి గురించి చెప్పాల్సిన ఏం లేదు. అతను టాలీవుడ్కి ఒక పెద్ద లైక్ ఎవరికైతే బాగా సపోర్ట్ చేశాడు అందరికీ. లైక్ స్టార్టింగ్ అయ్యే డైరెక్టర్లకు కానీ లైక్ క్యామియో రోల్స్ కానీ. ఇంతకుముందు లైక్ కార్తీ అండ్ నాగార్జున గారు ఒక మూవీ చేశారు, అది కూడా చాలా బాగుంది. సో అది కూడా చాలా బాగుంది. సో నాగార్జున గారికి ఆ విషయంలో హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే లైక్ డిఫరెంట్ యాక్టర్స్తో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద దిక్కుగా ఉంటాడు. చిన్న డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రొడక్షన్ కొత్త వాళ్ళతో చేయడం కానీ. సో ఆ విషయంలో సూపర్. కమింగ్ టు రష్మిక మందన ఆల్రెడీ దూసుకెళ్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో. లైక్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర లైక్ కంప్లీట్గా లైక్ అన్ని మూవీస్లో దూసుకెళ్తుంది. నెక్స్ట్ కమింగ్ పుష్ప ఉంది 5th. నెక్స్ట్ ఆల్మోస్ట్ చాలా పెద్ద మూవీస్లో ఉంది. రీసెంట్గా ఇంతకుముందు అనిమల్ మూవీ, సో మళ్ళీ అనిమల్ 2 తర్వాత. సో కాకపోతే దీనిలో మాత్రం ఇంతవరకు లైక్ తను తీసిన లైక్ లాస్ట్ ఏ మూవీస్లో అయితే ఇంత ఈ క్యారెక్టర్ చేయలేదు అనుకుంటాను నేనైతే. డిఫరెంట్ లుక్లో ఉంది. సో మేబీ శేఖర్ కమ్ల గారు అలాగే ఎంచుకుంటారు క్యారెక్టర్స్. సో శేఖర్ కమ్ల గారి డైరెక్షన్లో వీళ్ళు యాక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. రష్మిక మందనకి అయితే నాకు తెలిసి ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుంది అనుకుంటున్నాను తనకి. ఆల్రెడీ ఆల్రెడీ ధనుష్ గారు అయితే ఇలాంటి క్యారెక్టర్స్ ముందే చేసి ఉన్నారు. బట్ ఇది కూడా ఇంకో మంచి క్యారెక్టర్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇంకా నాగార్జున గారు ఆల్రెడీ ఈజ్ ఎ లెజెండ్ బాగా చెప్తాము. సో కమింగ్ టు మ్యూజిక్ వచ్చేసి లైక్ దేవిశ్రీ ప్రసాద్ గారు అల్టిమేట్గా ఇచ్చారు. నేనైతే లైక్ ఆల్మోస్ట్ నేను 1990s నుంచి అతని డిఎస్పి ఫ్యాన్ని. సో కాకపోతే ఇలాంటి మ్యూజిక్ ఎప్పుడు చేయలేదు. శేఖర్ కమ్ల గారు కూడా ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఫర్ డిఎస్పి ఈజ్ వర్కింగ్ ఫర్ శేఖర్ కమ్ల మూవీ. మేబీ ధనుష్ గారు రికమెండ్ చేశారనుకుంటున్నా. ఎందుకంటే ధనుష్ గారు
ధనుష్ గారు ఎట్లా అంటే లైక్ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తారు. సో మేబీ అతను చేయించుకునే విధానం కూడా చాలా మంచిగా చేయించుకునే విధానంలో కూడా గ్రేట్ అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే అతను ధనుష్ గారు వాడుకున్నంత మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎవరు వాడుకోరు నాకు తెలిసి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఇప్పించుకుంటారు. కంపల్సరీ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క కల్ట్ సాంగ్ ఉంటుంది. సో దీనిలో కూడా లైక్ బ్యాక్గ్రౌండ్ చాలా ప్రామిసింగ్ ఉంది అండ్ ఫ్రెష్గా ఉంది మ్యూజిక్. సో సో డిఎస్పి ఫ్యాన్స్కి ఇదైతే పండగ అనుకుంటున్నా. చూద్దాం ట్రైలర్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రైలర్. సో నాకైతే డిఫరెంట్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్లా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ December 31st అని టెంటేటివ్ డేట్ ఇచ్చారు, బట్ అది ఎగ్జాక్ట్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ ఆర్ టీజర్. చూద్దాం, ఆ రోజు కలుద్దాం గైస్. మళ్ళీ లైక్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ టీజర్ క్లీమ్స్ ఎలా అనిపించిందో. సో మీకు ఈ ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.